సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్వి. ఇదైతే హరహర వీరమల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో నేను అది చెయ్యాలి. సో లేట్ అయితే అయింది. ఇప్పుడైతే రియాక్ట్ అయితే అవుతున్నాను. వీడియోస్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇది కదంతా 3 years అయ్యి ఉంటుందా మనం చూసి. ఇప్పుడు మనం ట్రైలర్ చూడడం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. బ్రో తర్వాత అనుకుంటాం మనం ఈ సినిమా చూడడం. అది ఏదైనా చెప్పాలంటే ఇంకేనా నేను మూవీ మిస్ అంటే కింద కామెంట్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. జీవన్ చలాంటి పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ సభ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. బ్రిటిష్ టైం అంటారా? బ్రిటిష్ కూడా కాదు. వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. సింహాసనమా, మరణ శాసనమా. వీడియోలు కూడా ఉన్నారా? మీకు ఆ డైలాగ్ అబ్జర్వ్ చేస్తే కోహినూర్తో పోల్చినట్టు అనిపించింది నాకు పవన్ కళ్యాణ్ గారు. మీకు అర్థమైందో లేదు తెలియదు కానీ ఇప్పటిదాకా మేకలు తినే పులిని చూస్తుంటారు. పులిని వేటాడే పెప్పుల్ని చూస్తారు. పులి. షార్ట్స్ చాలా బాగుంది. సునీల్ గా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. డైరెక్ట్స్ మాత్రం బాగా రాశారు. మా వెరిపిస్తున్న మావయ్య కదా. బ్లడ్ హిస్టరీ రాసింది మనం బ్లడ్ తో అని చెప్పి. పవిత్రమైన మన చెడ్డ గర్వంగా ఎదగాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. ఔరంగజేబ్ ఇండియా ఇది కూడా అప్పుడు తిరిగేటట్టు. వా చిన్న షార్ట్స్ చాలా బాగున్నాయి. నాకు ఈ సీన్ అయితే సంవత్సరం సినిమాలో సీన్ చూపిస్తుంది. స్వాడన్ మహంతి వచ్చేసింది. హరహర వీరం పార్ట్ 1. క్లైమాక్స్ July 24. ఓకే, వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తీసాక అయితే ట్రై చేస్తాను. లైక్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. పవన్ కళ్యాణ్ కానీ చెప్పాను కదా, బ్రో తర్వాత ఇదే నేను చూడడం అయితే. మీరు ఏదైనా చూస్తుంటే కింద కామెంట్ అయితే. ఎక్కడ గెస్ట్ అపియరెన్స్ కూడా ఈ మూవీ బిగ్ స్క్రీన్ లో అయితే లేదు, అది షార్ట్ లో కూడా ఎక్కడ లేదు. గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ ఏమో తప్ప నాకు దగ్గర చూడలేదు. సో మీకు ఎలా అనిపిస్తుందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.